కీర్తి సురేష్ పెళ్లి గతేడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. తన ప్రియుడు యాంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 17 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనుల్ని కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త యాంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో 4 సినిమాలున్నాయి. అలాగే మరో బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి అమ్మడు మాల్దీవులకు వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆమె మెడలో తాళిబొట్టు కనిపించకపోవడంతో నెటిజన్లు కీర్తి సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల షూటింగ్ సమయంలో అంటే తాళిబొట్టు ఎలాగో పెట్టుకోవు, కనీసం భర్తతో అయినా బయటకు వెళ్ళినప్పుడైనా తాళిబొట్టును పెట్టుకోవాలి కదా అంటూ కీర్తి సురేష్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తాళిబొట్టు వేసుకోవాలా లేదా అన్నది ఆమె ఇష్టం అంటూ కీర్తి సురేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.